4వ మన్వంతరంలో తామసుడు అనేవాడు, అంటే ఉత్తమ తమ్ముడైనటువంటి తామసుడు అనేవాడు 4వ మనువయ్యాడు. అతని కొడుకులేమో ఆ 10 మంది, వాళ్ళు ఆ 10 మంది రాజులయ్యారు. శర్చకులు, హరులు, వీరులు అనే వాళ్ళు దేవతలయ్యారు. త్రిశకుడు అనేవాడు దేవేంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు అనే మొదలైన వాళ్ళు సప్త ఋషులయ్యారు. విష్ణువేమో హరిమేధునికి, హరిణి అనేటువంటి దంపతులకు హరి అనేటువంటి నామంతో జన్మించాడు. ఈ ఈ హరిగా వచ్చినప్పుడే, అంటే ఆ స్వామి, ఆ శ్రీమన్నారాయణుడు దయా సముద్రుడు కనుక గ్రాహపతుడైని పీడింపబడుతున్నటువంటి గజరాజును విడిపించి ప్రాణభయం పోగొట్టి రక్షించాడు. ఆయనే సర్వలోకేశ్వరుడు అని చెప్పి ఈ శుకులు వారు చెప్పినటువంటి మాటలు విని మళ్ళీ పరీక్షణ్ మహారాజు ఇంకా ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో గజరాజుని రక్షించాడు అనగానే, అయ్యో అలాగా అమ్మకరికి పట్టుబడిపోయాడా, ఎందుకు అలా అంత గొడవ వచ్చింది అని వెంటనే మనం ప్రశ్న అడుగుతాం కదా. ఆ ప్రశ్న కూడా చక్కగా ఆ విషయానికి సంబంధించింది, అది సప్రశ్న అయి ఉండాలి. ఉన్నప్పుడే పెద్దలు మనకి సమాధానం చెప్తారు. ఈ ప్రశ్న ఏంటో నీకే అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు అనేస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. ఇక్కడ అడుగుతున్నాడు, ఇలా చెప్పగానే ఆ గజేంద్రుని రక్షించాడయ్యా, ఆ గ్రాహం బద్ధుడైపోయాడు. గ్రాహం అంటే మొసలి, మకరం అన్న మొసలి, అలాంటి పేర్లు వస్తున్నాయి. ఎక్కడ కూడా చూడండి చక్కని పదం వేశారు. అది పదన మంచిని యొక్క పదగుంభంలా ఉంటుంది. నీరాటవనాటములకు, నీరాటం అంటే నీళ్ళల్లో సంచరించేది, వనాటము అంటే వనాల్లో సంచరించేది. ఏనుగు వనాల్లో సంచరిస్తుంది, ఈ మకరి నీళ్ళల్లోనే సంచరిస్తుంది. నీరాట వనాటములకు పోరాటం వెట్లు కలిగే, పురుషోత్తము చేన్ ఆరాట మెట్లు మానెను, ఘోరాట విలోని భద్రకుంజరమునకున్. ఎంత పదాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆ నీరాటమనాటములకు పోరాటం వెట్లు కలిగే, ఆ ఆ పదాల యొక్క ప్రాస చూడండి ఎంత బాగుందో. పురుషోత్తమును చేన్ ఆరాటం ఎట్లు మానెను. ఆరాటం అంటే ఏమిటో గాబరైపోతుంది ఆ గజరాజుకి. ఏం చేయాలో తెలియని స్థితం. ఎందుకంత ఆరాట పడిపోతున్నావు అంటాం కదా. ఏంటో పిచ్చెక్కినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎందుకు అంత గాబరా పడతా ఉంటాం కదా. అలాగా ఆ పురుషోత్తమం చేత ఆ గజరాజు యొక్క ఆరాటం ఎట్లా పోయింది. ఆ ఘోరాటవిలోన ఆ భద్ర కుంజరునకు, బ్రహ్మాండమైన దట్టమైన అడవిలోని ఆ భద్ర కొంచెం మదించినటువంటి కుంజరం అంటే ఏనుగు. ఆ ఏనుగుకి, ఏనుగు యొక్క ఆరాటాన్ని స్వామి ఎలా పోగొట్టాడు అని అడిగారు. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము, వినంగ నాకు వేడుక పుట్టిన్, వినియదన్ కర్ణేంద్రియముల పెనుపండు సేయుమా మనం ప్రీతిన్ పొందన్. నాకు చెవులకు సార్థకత అయిపోయింది ఇవాళ. చెవులకు పండగ అయిపోయింది అంటాను చూడండి. కన్నుల పండుగలాగే చెవులకు కూడా పండగ ఎప్పుడవుతుంది, ఏదో చెత్త విషయాలు విన్నప్పుడు కాదు, భగవంతుని యొక్క ఆ లీలా విశేషాలను వినడమే ఆ చెవికి సార్థకత. నాకు చెవు పెను పండుగ చేయు, నాకు నా కర్ణేంద్రియాలకి, చెవులకి నాకు పండగ చేయవయ్యా. అలాగే మనసుకు కూడా ప్రీతిని కలిగించు. నాకు తప్పకుండా ఈ కథనంతా కూడా నాకు వినాలి అనేటువంటి కోరిక పుట్టింది, దయచేసి చెప్పండి. ఏ కథల ఎందున్ పుణ్య శ్లోకుండు హరి చెప్పన్ బడును, సూర్యజనము చేన్ ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలు అతి హర్షమునన్. పెద్దలు అంటే బాగా తెలిసిన జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏవో పుక్కిటి పురాణాలు వినరండి. ఏ కథల యందు పుణ్యశ్లోకుండు హరి చెప్పన్బడు సూర్యజనము చేన్ ఆ కథలు పుణ్య కథలు. ఏమండి పుణ్యకథలు అంటే ఏదో చెప్పచ్చు కదా అని అంటే, అదిగో ఆ పండిత జనం చేత ఎప్పుడు చెప్పబడుతూ ఉంటుంది. ఆ కథల్లో ఏముండాలి, పుణ్యశ్లోకుండు హరి చెప్పన్బడు. అది ఆ శ్రీమన్నారాయణ యొక్క పుణ్యశ్లోకుడైనటువంటి హరి ఏ కథలో అయితే పాత్ర వహించుంటాడో అలాంటి కథలు సూర్య జనము చే, చక్కగా పండితులైనటువంటి జనం చేత ఆ కథలు కనుక వింటే, అది చెప్పే విషయం బాగుండాలి, చెప్పేవాళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులై ఉండాలి. ఆ చెప్పే విషయం మీద వాళ్ళకి
చక్కని విశ్వాసము, ఆ రతి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మంత్రం చెప్పుకున్నప్పుడు కూడా అదే చెప్తారు. మంత్రం మీద శ్రద్ధ ఉండాలట, ఆ మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ స్వామి యందు దృష్టి ఉండాలట, అది చెప్పేటువంటి అందించినటువంటి ఆచార్యుల మీద కూడా ప్రేమ ఉన్నప్పుడే ఏ విషయమైనా సరే మనకి చక్కని ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు శ్రీవచన భూషణంలో ఒక సూత్రంలో. ఏ కథల ఎందున్ పుణ్య శ్లోకుండు హరించప్పన్బడు సూరిజనము చేన్ ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలు అతి హర్షం నన్. పెద్దలందరూ కూడా చాలా సంతోషంగా ఇలాంటి పుణ్య కథలన్నీ కూడా వింటారు. అన్ని కథలు పుణ్య కథలు కాదు, ఆ శ్రీహరిని ఆ పాత్రగా చేసుకొని ఆయన గురించి చెప్పేటువంటి కథలే. అది కూడా పెద్దల ద్వారా విన్నటువంటిదే. అంటే వాళ్ళకి తెలిసి ఏదోటి తోచించి చెప్పేయకుండా ఉన్న యథార్థమైనటువంటి విషయాన్ని అందించేవారు సూర్యజనం అంటే. అలాంటి వాళ్ళు చెప్పిన కథలే పుణ్య కథలు. అలా ఆకర్ణిస్తారు పెద్దలు మహానుభావులందరూ కూడా చాలా సంతోషంగా. ఈ విధంబునన్ ప్రాయోపవిష్టుండైన పరిశుల్ నరేంద్రుండు బాదరాయణ్ణి అడిగినని చెప్పి సభాసదులైన మునుల అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పే అట్లు సుకుండు రాజునకు ఇట్లనియే. ఇదిగోండి ఇలా అలా ప్రావయోపృష్టుడైనటువంటి ఆ పరిశుల్ నరేంద్రుడు బాదరాయణి అంటే సుఖ మహర్షి అడిగినని చెప్పి ఆ సభాసదులతో ఇలా అడిగాడు. పరిశుల్ మహారాజు ఇలా అడిగాడు సూతుల సుఖ మహర్షిని అని చెప్పి ఆ ఆ సభలో ఉన్నటువంటి మునులందరికీ కూడా వాళ్ళందరినీ కూడా చూసి సూతుల వారు కదా చెప్తున్నారు, సౌనకాది మహామునులందరికీ కూడా ఇలా చెప్తున్నట్ట. అట్లు సుకుండు రాజునకు ఇట్లండి అలా ఇలా చెప్తున్నారు అని చెప్పి ఆ విషయాన్ని సుకుడు రాజుతో ఇలా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పిందే కదా ఈయన సుఖ మహర్షి చెప్తుంది. అందుకని అక్కడ మధ్య మధ్య దాన్ని కలుపుకుంటుంటారు. ఓ మునీంద్ర, నీటిలో తిరిగే మొసలికి దట్టమైన అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎట్లా జరిగింది? నీరాటం అనాటములకు పోరాటం బెట్లు కలిగే అని కదా ప్రశ్న మొదటిది. విష్ణువు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు? పురుషోత్తముచేన ఆరాటం ఇట్లు మానెను అని అడిగాడు. రెండవ ప్రశ్న, ఈ కథను తీర్చినాడు. విష్ణువు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు? ఈ కథను వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. దీన్ని వినిపించు. చెవులకు పండుగగా మనసుకు ప్రీతిగా వింటాను. పండితులు పుణ్యాత్ముడైన విష్ణువుని గురించి చెప్పే కథలను పెద్దలు సంతోషంగా వింటారు కదా అని పరీక్షిత్తు పలికినాడు. అందుకు పరీక్షిత్తుతో శుకుడు చెప్పిన కథను సౌనకాదులకు సూతుడు సంతోషంగా చెప్పసాగాడు. ఈ శుకుడు చెప్పిన వృత్తాంతాన్ని సౌనకాది మహామునులకు సూతుల వారు చెప్తున్నట్ట. నేను ఇంతగా తిరగేసి చెప్పేశాను. రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతం త్రికూటం వనంత నరుచుండు యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియబడలుపు అతిశయిల్లు కాంచనాయ సార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండున్ అట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశల భూనభములున్ తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మోసి పరతించు సలయేటి మొత్తములును మరంగి తిరిగేడు దివ్య విమానములును జరుల క్రీడించు కిన్నర జయమున్ కలిగి. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని చెప్తున్నారు. ఒక ప్రదేశం ఉండాలి కదా ఈ గజరాజు కథ చెప్పడానికి. ఇదిగో ఇలా చెప్తున్నాను విను. ఓ రాజేంద్ర, మును సుధారాశిలో, సుధా అంటే ఇది కదా పాల సముద్రంలో ఒక త్రికూటము త్రికూటం వనం తనరుచుండు. త్రికూటం అనేటువంటి ఒక పెద్ద పర్వతము ఉన్నది. పాల సముద్రంలో త్రికూటం అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. ఒక కథలాగా చెప్పుకుంటే మనం చక్కగా ఎవరన్నా వినాలని ఇంట్రెస్ట్ ఉండి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓ రాజేంద్ర, పాల సముద్రంలో త్రికూటం అనేటువంటి ఒక అందమైన పర్వతం ఉంది. అది యోజనాయుతమగు ఉన్న తత్వమునన్
అంత్య వెడలపు అతిశైల్లు. పొడవు వెడల్పు కూడా 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు ఎత్తు కలిగి ఉన్నదిట. పొడవు వెడల్పు కూడా 10,000 ఆమడల పొడవు ఉంది, అంతే వెడల్పు ఉంది, ఎత్తు ఉంది, ఎత్తు కలిగి ఉంది. దానికి అతిశయాలు కాంచన కాంచనాయస్పాసార కలధౌతం మయములై 3 శృంగంబులు మనసుయుండు. పర్వతం కదా, ఇది పెద్ద పర్వతం కదా. ఆ కొండ పక్కలోను శిఖరాల్లోనూ కాదు, దానికి బంగారు, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలు ఉన్నాయట. కాంచన, అయస్సార, కలధౌత. ఆ మూడిటికి 3 పేర్లు అనుకుంటా, నాకు కరెక్ట్ గా దేనికి తెలియలేదు. బంగారము, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలు ఉన్నాయట ఆ పర్వతానికి. ఆ పెద్ద పర్వతము 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంత ఎత్తు కలిగి ఉంది. దానికి వెండి, బంగారము, ఇనుము అనే ఈ 3తో చేయబడినటువంటి శిఖరాలు ఉన్నాయట. ఆ కొండ పక్కలోను శిఖరాల్లోనూ ఉండే రత్నాల వల్లను, ధాతువుల వల్లను దిక్కులు, భూమి, ఆకాశము చిత్రమైన రంగులతో ప్రకాశిస్తోంది. ఈ పర్వతం ఒకటే కదా కాదు కదా, పక్కన మళ్ళీ చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి. వీటితో సమానమైన కొన్ని ఉంటాయి కదా. ఆ కొండ పక్కలోను కూడా శిఖరాల్లోనూ ఆ కొండ పక్కన ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పర్వతాలు ఉన్నటువంటి శిఖరాలు, పర్వత శ్రేణుల యొక్క ఆ కాంతిని రత్నాల వల్లను, తర్వాత దీంట్లో ఈ 3 శిఖరాల నుంచి వచ్చేటువంటి రత్నకాంతుల వల్లను, అక్కడ పుట్టేటువంటి ధాతువులు ఉంటాయి కదా, వాటి వల్లను దిక్కులు, భూమి, ఆకాశం అంతా కూడా మొత్తం చిత్రమైనటువంటి రంగులతో ప్రకాశిస్తాయట. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, రోగుతూ పారే సెలయేళ్లు, అలవాటు ప్రకారం తిరిగే దేవతా విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు. ఒక పెద్ద పర్వతం చూపిస్తున్నారు. అది ఎంత పొడవు, వెడల్పు, ఎత్తు ఉందో చెప్తున్నారు. దానికి ఉన్నటువంటి 3 శిఖరాలు, వెండి, బంగారం, ఇనుముతో చేసిన 3 శిఖరాలు ఉన్నాయంటున్నారు. ఆ కొండ పక్కలను ఈ శిఖరాల్లో ఉండేటువంటి రత్నాల వల్ల ధాతువుల యొక్క కాంతులన్నీ కూడా ఈ భూమి, ఆకాశము, దిక్కులన్నీ కూడా విస్తరించి ప్రకాశిస్తున్నాయి అంటున్నారు. ఆ కొండలోనే పెద్ద పెద్ద భూరి భూ జలతా పుంజములను మ్రోసి పరతించు సెలయేటి మొత్తములను. అది అట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశము భూనభములు. పై వాక్యానికి అంటే భూమి, ఆభము అంటే ఆకాశము, భూ అంటే భూమి, దిశలు అంటే దిక్కులన్నీ కాంతులన్నీ ప్రసరించాయని చెప్పారు. ఇప్పుడు తర్వాత ఏంటంటున్నారు, భూరి భూ జలతా పుంజములను మ్రోసి పరతించు సెలయేటి మొత్తములను మరగి తిరిగెడు దివ్య విమానములను. ఎక్కడైనా ఒక సుందరమైనటువంటి ప్రదేశం ఉంటే మనం ఇప్పుడు పిక్నిక్లకి వాటికి పెడతాం, ఎన్నో తిరుగుతాం. అక్కడ చక్కగా ఆడుకుంటూ విశాలమైనటువంటి ప్రదేశం ఉండాలి, చక్కగా మళ్ళీ చెట్లన్నీ ఉండి చల్లగా ఉండాలి. అలాగే మనం ఏదన్నా సరదాగా ఆ చెట్లకి ఒక తాళ్ళు కట్టుకొని ఏదో ఉజాలుతూ అలా ఎంతో చక్కగా మనం గడుపుతాం కదా. అలాగే ఈ కొండల్లో కూడా చూసుకుంటున్నారు, అన్ని ఉన్న ప్రదేశాన్ని చూసుకొని ఏమిటి, ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, భూరి అంటే గొప్ప పెద్దదైనటువంటి ఈ పొదలు, చెట్లు, కుంజములు అంటే పొదలండి, ఆ పుంజములు, ఆ తర్వాత మోసి పుంజములను, తీగలు, పొదలు, తర్వాత ఇంకా ఏమిటి బహురత్న చేత పుంజములు మ్రోసి పరతించు సెలయేటి మొత్తములను. అలా అస్తమన గలగల పారుతున్నటువంటి సెలయేర్లు అవన్నీ ఉంటే మరంగి తిరిగెడు దివ్య విమానములను చెరులను క్రీడించు కిన్నర చేయము కలిగి. అక్కడ వీళ్ళందరికీ బాగా మరిగారు, ఆ ప్రదేశాన్ని బాగా మరిగారు. ఎప్పుడు అక్కడికే వచ్చి అక్కడే హాయిగా ఆ విహారం, కిన్నరులందరూ కూడా విహారం చేస్తూ ఉంటారట. ఆ మరంగి అనే పదం చూడండి ఎంత బాగుంది. బాగా మరిగాడు అని అంటూ ఉంటాం చూసారా.
ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, నోగుతూ పారే సెలయేర్లు, అలవాటు ప్రకారం తిరిగే దేవతల విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు. అది మరియు మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కాం కామ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పించు మందార జంబూ జంబీర మాధవి మధుక తాళ తర్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు పిల్వా మలక ప్రముఖ కదంబ కరవీర కదలీ కపిస్త కాంచన కందరాళ శిరీష సించుప అశోక అని అన్నమాట. పలాస నాగ పున్నాగ చెంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటపి వీరుణ్ణివహాల కృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోద్యాన సుకపిక నికర నిశిత సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కనకమయ సలిలకాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జల కుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత నభోంతరాళంబును దుహిన కరకాంత మకరత కమల రాగ వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మయానేక శిఖర తట దరీ విహరణమాన విద్యాధర విభుద సిద్ధచారణ గరుడ గంధర్వ కిన్నర కిం పురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయుతంబును గంధ గజ గవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మోరగ మార్చాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై ఒప్పు అపర్వత సమీపంబునందు. మనం ఇలాంటి వర్ణనలు చాలాసార్లు చదువుకున్నాం. ఎంత అసలు అంటే ఆ పోతన గారికి ఆ రామచంద్రమూర్తి అలా ఒక్కొక్కటి అట్లా వెళ్ళిపోతుంది. న్యూస్ రొటీన్ లాగా ఒక్కొక్కటి అలా కనిపిస్తుంటే ఎక్కడ కామా పెట్టుకుంది కానీ నిష్ట పెట్టుకుంది కానీ ఒకటి ఇంకో దాని గురించి ఆలోచించేటువంటి సమయం లేదండి అక్కడ. ఆ చిత్రాలు అలా వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటి అంచేత ఈ పదాలు కూడా అలాగే ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మనం చతనంత వరకు ఈ వచనాన్ని దాంతో చూసుకుంటూ చెప్పుకుందాం. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూత కేతకి భల్లాత తామ్రాతక సరళ పనస బదరి బకుళ మంజుల వట కుటజ కుంత కురవరక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచు మందార ఎక్కడ ఆపుకోవాలో కూడా తెలియట్లేదు. ఆ త్రికూట పర్వతం, మాది ఫలం, లవంగం, పుల్ల మాది ఫలం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్ల తగడ, పనస, రేగు, పొగడ, ప్రబ్బ, మర్రి, కొండముల్లె, మొల్ల, ఎర్రగోరింట, తుమ్మ, కోవిదారం, ఖర్జూరం,
ఖర్జూరం, నారికేళం, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూల గురువింద, ఇప్ప, తాడి, తక్కోలం, తమాలం, గరికతాడి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, గిరిసెన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువకం, మంచి మల్లె మొదలైన వాటితో ఎల్లప్పుడూ నిండి ఉన్నది. ఇక్కడ చూడండి, కొన్ని లతలుగాను పెరుగుతాయి, కొన్ని పెద్ద పెద్ద చెట్లుగాను పెరుగుతాయి, కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని ఊడలు కూడా వేసుకొని ఉంటాయి. మరి అలాంటివన్నీ కూడా మామిడి కూడా పెద్ద పెద్ద వృక్షాలుగా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా వృక్ష సంపద, ఇన్ని రకాలైనటువంటి వృక్ష సంపద ఆ పర్వతం మీద ఉందిట. ఆ పాలసముద్రంలో మధ్యలో ఉన్నటువంటి ఆ త్రికూట పర్వతం అనే దాని మీద ఇటువంటి ఇప్పుడు కొన్ని చెప్పినట్టు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. ఆ వాటితో నిండి ఉందిట. ఈ చెట్టు కొమ్మలు, రెమ్మలు పెనవేసుకుని ఉండేవి. ఆ కొమ్మలు ఆ ఒకదాంతో ఒకటి అల్లుకుపోయినట్టుగా ఉండేవి. ఎక్కువైపోతే ఏమిటైపోతాయి, ఎటు వెళ్ళడానికి వీల్లేక పక్కనున్న వాటిని ఆశ్రయిస్తాయి కదా. అంతే ఆ కొమ్మలు, చిన్న చిన్న రెమ్మలు అన్నీ కూడా ఒక తీగల్లాగా తాళ్లాగా పని వేసుకుని ఉన్నాయి. ఆ చెట్ల తీగలు నిండుగా పొటమరిస్తూ, చిగురుస్తూ, మొగ్గలు తొడుగుతూ, పూలు పూస్తూ, ఎడతెరిపి లేకుండా అది ఎప్పుడు చిగుళ్ళు పెట్టి ఎప్పుడు చక్కగా అన్ని పూతకు వస్తూ ఉంటాయి. వసంతకాలం వచ్చినప్పుడే కదా. ఆ వసంతకాలపు చక్కదనాలకు నెలవై ఉన్నది. ఆ వసంతకాలం వచ్చేసిందా అన్నట్టుగా ఈ చెట్ల తీగలన్నీ కూడా నిండుగా ఉన్నాయట, చిగురుస్తున్నాయట, మొగ్గలు తొడుగుతున్నాయట, పూలు పూస్తున్నాయట. ఇక ఎడతెరిపి లేకుండా ఆ వసంతకాలంలో చక్కదనాలు ఎలా ఉంటాయో దానికి ఇదే స్థానమా అన్నట్టుగా ఉన్నాయట మిగతా పూల చెట్లు. ఆ తోటలలో ముత్యాల చిప్పలతో కూడిన ఇసుక తిన్నెలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎక్కడికి సముద్రాలు పక్కకు వెళ్ళిపోకల ముత్యపు చిప్పలు ఎక్కడుంటాయి, ఆ సముద్ర తీరాల్లో కదా. అలాగా ఈ తోటల్లోనే ఆ ముత్యాల చిప్పలతో కూడినటువంటి ఇసుక తిన్నెలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ పార్కుల్లోనూ అక్కడ కూడా ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం. అవన్నీ కూడా ఎంతో కష్టపడి, ఎంతో డబ్బులు పెట్టి, ఎంతో మంది శ్రమని, అలాగే మిషన్స్ అన్ని పెట్టుకొని ఇలా చేస్తారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మాత్రం సహజంగా అలా ఏర్పడినవే ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలలో చిలుకలు, కోయిలలు గుమిగూడి ఉన్నాయి. ఆ కొమ్మలు ఎప్పుడైతే చెట్లు చక్కగా పూలు పోసి మొక్కలు తొడిగి చిన్న చిన్న పిందెలుగా ఉంటే చిలుకలు, కోయిల్లో కూడా గుమిగూడి ఉంటాయి. అవి పండిన పండ్లను తమ వాడి ముక్కలతో పొడుస్తుంటాయి. చిలుకలు కూడా చక్కగా ఈ ముక్కలతో ఇలా పొడుచుకుంటుంటాయి. కోయిలు కూడా అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అవి కూడా హాయిగా పాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ పండ్లన్నీ తింటూ ఉంటాయి. ఆ పండ్ల రంధ్రాల నుండి కురిసే రసం కాలువలాగా పారుతుంటుంది. వెనకోసారి మనం చదువుకున్నాం, సువర్ణమయ ప్రదేశం ఒక చోట ఉంటుంది, సప్త సముద్రాలు దాటాక అని చెప్పామా. అక్కడ వాతావరణంలో అక్కడి నుంచి వచ్చేటువంటి పండ్ల రసాలే ఒక నదులుగా ప్రవహించాలని మనం చదువుకున్నాం సరే. ఇక్కడ అలా ఆ పండ్ల రంధ్రాల నుంచి, అంటే ఈ చిలుకలు, కోయిళ్ళు ముక్కులతో పొడుస్తుంటే ఆ పళ్ళు బాగా పండిపోతే దాంట్లోంచి ఎంత తింటాయి అవి. ఆ ఆ రసాలన్నీ ఒకట రెండా కొన్ని కోట్ల పళ్ళు ఉంటే వాటి యొక్క రసాలన్నీ కూడా ఒక ప్రవాహంగా అయిపోవడానికి ఆశ్చర్యం ఉంటుంది. అలాగా కాలువల్లాగా పారుతుంటాయట. ఆ కొండలలో బంగారపు రంగు నీటి సరస్సులు ఉన్నాయట. బంగారమే సరస్స అన్నట్టుగా ఉంటాయి. అంటే ఈ పండ్ల రసాలన్నీ కూడా వచ్చేస్తాయి కదా. వాటిలో బంగారు కాంతితో కూడిన తెల్ల కలువలు కూడా, ఎర్ర కలువలు, పద్మాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఒక పసుపు రంగు బంగారం కాంతండి, ఆ పసుపు రంగు మధ్యలో ఈ తెల్ల కలువలు, ఎర్ర కలువలు రెండు కూడా అలా పద్మాలు ఉన్నాయట. సువాసన నిండిన ఆ పూలలోని మకరందాన్ని ఎల్లప్పుడూ తాగుతూ మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియరానితో చేరి క్రీడించుతూ ఉంటాయి. సహజంగా ఆ పూలు ఎప్పుడైతే మకరందాన్ని నింపుకొని హాయిగా ఫ్రెష్గా ఉన్నాయో ఈ గండు తుమ్మెదలన్నీ కూడా
వాళ్ళ ప్రియురాలతో వచ్చి హాయిగా అక్కడ ఆ తేనెని జుర్రుకుంటూ క్రీడిస్తూ ఉంటాయి. వాటి పక్కనే శకుంత పక్షులు, కలహంసలు, కారండవ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకు కొక్కెరలు అందంగా తిరుగాడుతూ ఉంటాయి. ఇంకా ఆ పక్కనే ఆ శకుంద పక్షులు, కలహంసలు, కారండవ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, అలాగే చీకు కొక్కెరలు అని ఉంటాయట. అలాంటివన్నీ కూడా చక్కగా అక్కడ అలా సంచరిస్తూ ఉంటాయి ఆ ఆ సరస్సుల పక్కన. ఆ పక్షులు చేసే గగ్గోలు భూమికి ఆకాశానికి మధ్య ఉండే ప్రదేశము చెవుడు చెవుడు పడేటట్లు ఉంటుంది. చెవులు చిల్లులు పడిపోతున్నాయి అంటాను చూసారా, ఒరే చెవుడు వచ్చేస్తుంది ఆ శబ్దానికి అంటాను చూసారా. అలా ఇవన్నీ కూడా ఒక్కసారి ఏ సౌండ్లో ఆ సౌండ్, ఏ ధ్వనికి ఆ ధ్వనికి అలా వచ్చేస్తుంటే గందరగోళం అయిపోయి ఆ ప్రదేశం అంతా కూడా చెవుడు పడేటట్టుగా ఉందిట. ఆ కొండలలో చంద్రకాంత మణులు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు మనోహరంగా ఉన్నాయి. ఇక నవరత్నాలన్నీ అక్కడే పుట్టాయి అన్నట్టుగా ఇవన్నీ కూడా ఆ కొండ చర్యలు, ఆ కొండల్లో ఇవన్నీ కూడా ఉన్నాయట. బంగారు వెండి నిండిన ఆ కొండ శిఖరాలలో ప్రక్కలలో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమ ప్రియురాణితో కలిసి జంటలు జంటలుగా విహరిస్తూ ఉంటారు. పైన ఒక్క చోట చిన్న దీనికే కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు అని చెప్పేశారు. ఇక ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఎంత విశాలమైంది, 10,000 ఆ ఇదిగా కదా, 10,000 ఆమడలు, అడుగులు తెలుసుమా, 10,000 ఆమడల పొడవు ఉంది, అంత వెడల్పు ఉంది, అంత ఎత్తులో ఉన్నాయి. అవి కూడా బంగారు వెండి శిఖరాలతో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇక విహార ప్రదేశాలకి అందరూ ఎంతమంది అయినా వచ్చేచ్చు కదా. విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రియరాణితో కలిసి జంటలు జంటలుగా వచ్చి హాయిగా విహరిస్తూ ఉంటారట. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఇక చెప్పాలా ఇంకా ఉల్లాసానికి, ఇంకా కబుర్లే కబుర్లు, పాటలే పాటలు, ఆటలే ఆటలు అలా ఉంటారు ఎల్లప్పుడూ. ఆ కొండ శుభాలకు అలా ఉంటే ఎప్పుడు శుభ్రతంగానే ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. మన ఇల్లు వాకలి కూడా, మనం పెంచుకున్న 2 మొక్కలు కూడా శుచిగా ఉండి ఎప్పుడు నన్నలాడుతూ చక్కగా పూతకొచ్చి చక్కని వాతావరణం ఉంటే మనసుకి ఇంకా చెప్పాలా, మనమే గెంతులు వేస్తాం కదా. అలాగా రసవంతంగా మాట్లాడుతూ ఉంటారట, పాటలు పాడుతూ ఉంటారట. ఎల్లప్పుడూ ఆ కొండ శుభాలకు ఆలవాళ్ళమా. ఎంత హాయిగా ఉందండి. నిజంగా లక్ష్మీదేవి అక్కడ ఉందా అన్నట్టు ఉంటాయి కొంతమంది ఇళ్ళు, అలా చెప్పుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు ధనవంతుల బీదవాళ్ళ అని కాదు, ఆ శుచి శుభ్రత, ఆ పరిసరాలు అలా ఉండాలి. మనం కూడా అలా ఉంచుకోవాలి మనకున్నంతలో. అప్పుడే ఇంత అశుభాలకు ఆలవాలం అవుతుంది. అందులో మొదటేనుగులు, గురు పోతులు, గండ బేరుండములు, గండమేరుండ పక్షులను ఉంటాయి. ఖడ్గ మృగాలు, సింహాలు, శరపాలు, పులులు, కుందేళ్లు, చమరి మృగాలు, ముళ్ళ పందులు, ఎలుగుబండ్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నపోతులు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉండేవి. ఒక జూలో ఉండేటువంటి వాటి పేర్లు కూడా మనకు తెలియవు, అక్కడ బోర్డులు పెడతారు. అలాగా కొన్ని ఇక్కడ మనకి తెలియనివి చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆ జంతు సమూహం అంతా కూడా అక్కడే ఉంది. అవి ఎల్లప్పుడూ పోరాటాలు, ఇంకా వీటిని చెప్పాలి ఒకదానితో పోట్లాడుకుంటూ ఉంటాయి. అది కూడా గోలే కదా. అది చూస్తే ఏమనిపిస్తుంటా, వాటికి భయపడి యమ భటులు సైతం శరణు పెడుతుంటారట. యమ భటులు కూడా అక్కడ రావడానికి భయపోయి యముడి గారి దగ్గరికి వెళ్ళి, బాబోయ్ మేము ఆ ప్రదేశానికి వెళ్ళలేం బాబు అని శరణాగతి చేస్తూ ఉంటారట. అంటే అంత భీకరంగా ఇవన్నీ కూడా ఆ జూల్లోనూ అక్కడ కూడా వాటికి ఒక ఏంటి వేటికి తగిన వాటికి అవన్నీ కూడా ఉంచి వాటిల్లో ఉంచుతారు కనుక అవి ఉంటాయి. అదే విడిగా విచ్చలుడిగా వదిలేశారనుకోండి, ఏ చెప్పాలా, ఒక నోటి చంపేసుకుంటాయి కూడా. అలాగా ఉంటుంటే ఆ పోరాటాలు సాగిస్తూ ఉంటే వాటికి భయపడి యమభటుని సైతం శరణు పెడుతుంటారట. అంటే ఎన్ని రకాలైన మృగ సంపద ఉంది, అలాగే వృక్ష సంపద ఉంది,
ఫల సంపద ఉంది. అలాగే అదేంటి పుష్ప సంపద ఉంది. అక్కడ రకరకాలైనటువంటి ఈ దేవతా స్త్రీలందరూ కూడా విహార స్థలంగా ఉంటున్నాయి. ఆ శుభాలన్నిటికీ అదే ఆలవాలం అన్నట్టుగా ఉంది. ఆ ఆ పళ్ళ నుంచి రాలినటువంటి ప్రవాహంగా వచ్చినటువంటివే ఒక్క సరస్సులుగా ఏర్పడితే ఆ సరస్సులలో అప్పుడే విరపూసినటువంటి తెల్లని ఎర్రని కలువలు చక్క మనసుని దోస్తూ ఉంటే అక్కడ ఆ మదించినటువంటి ఈ తుమ్మెదల యొక్క సమూహాలన్నీ కూడా వాటి మీద వచ్చి వాళ్తూ ఉంటే ఆ పక్కనన్నీ కూడా ఈ చిన్న చిన్న పక్షులు అంటే చిన్న చిన్న ఈ పక్షులన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకా వాటి యొక్క రకరకాలైనటువంటి ధ్వనులతోటి కొండలన్నీ కూడా చిల్లులు పడేట్టుగా అయిపోతున్నాయి. అలాగే ఈ నవరత్నాలు కూడా అక్కడే లభిస్తున్నాయి. ఇక్కడ అందరికీ కూడా విహారానికి హాయిగా ఉన్నది అని ఆ ఆ పాలకడలి మధ్యలో ఉన్నటువంటి ఆ త్రికూట పర్వతాన్ని వర్ణిస్తున్నారు. భిల్లి భిల్లలు లాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ ఝుల్లి హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఖూక మయమగు అడవిన్. ఇంకేం చెప్తున్నారు? త్రికూట పర్వతం దగ్గరలోనున్న అడవిలో ఆ పక్కన కూడా ఇదంతా పెద్ద అడవి అనుకోవాలా. అసలు నిజంగా పర్వతంలో ఉన్నటువంటి ఇవన్నీ పర్వతాన్ని ఉన్నాయి. అయితే ఆ పర్వతాన్ని దగ్గరలో ఇంకా మాదిరి అడవులన్నీ కూడా ఉంటాయి కదా. ఆ అడవుల్లోట చెంచెతలు చెంచులు అంటే అడవి ప్రాంతాల్లో సంచరించే వాళ్ళు ఉంటారు. అక్కడే నివాసం ఉంటారు, అక్కడే ఉంటారు. మనం ఇక్కడ సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. చెంచులక్ష్మి అలాంటి సినిమాల్లో కనుకుంటా చెట్టు లెక్కగలవా బావా ఏదో ఏదో పాట ఉంది కదా, పుట్ట లెక్క గలవా అంటును. ఆ చెంచులు చెంచెతలు వీళ్ళందరూ కూడా అక్కడ అడవిల్లో తిరిగేవాళ్ళు అక్కడ ఉంటారట. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు కూడా అక్కడ అంటే జనసంచారం ఉంది, మృగ సంచారం కూడా ఉంది. అలాంటి ఆ పక్కనే ఆ త్రికూట పర్వతం దగ్గరలో అడవిలో ఇవి ఉన్నాయి. అన్యాలోకన భీకరంబులు జితాసానేక పానీకముల్ వన్యే పంబులు కొన్ని మత్త తనులై వజ్ర వ్రద్యా రాగతో ధన్యత్వంబున భూరి భూధర దరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరు గాలి వడి కాసారావా రావగాహార్థమై రావగ ఆహార్థమై. ఇంకట అడవిలో కొన్ని ఏనుగులు అన్యాలోకన భీకరంబులు జిత ఆశ అనేక పానీకముల్ వన్య ఇభంబులును కొన్ని మత్త తనులై వ్రజ్యా విహారాగత అన్యత్వంబునన్ భూరి భూధర దరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరు గాలి బడి కాసార అవగాహార్థమై అని చెప్తున్నారు. అంటే అడవిలో కొన్ని ఇతర మృగాలకు కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయట. ఆ అడవిలోట చాలా మదించినటువంటి ఏనుగులు ఉంటాయట. ఆ ఏనుగులు చూస్తే ఈ క్రూర మృగాలకు సైతం భయం వస్తుంటుంట, దూరం దూరంగా వెళ్ళిపోతాయట. అంటే ఎంత మరించిన ఏనుగులు ఉంటాయో చూడండి. అంటే అసలు ఈ ఏనుగు కుంభస్థలం కొట్టేటువంటి ఆ మృగాలకు కూడా ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మునిగుణాప్తయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.